నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. గర్భ సంస్కారం అనే సిరీస్ని మీరు అందరూ ఎంతగానో ఆదరించారు. అయితే శివకామేశ్వరి అమ్మగారు కూడా అద్భుతమైన లలితా సహస్రనామంలో ఏ మంత్రం చదువుకోవాలి, ఏ నామం వల్ల ఏ చక్ర యాక్టివేట్ అవుతుంది, గర్భస్థ శిశువుకి ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేవి ఎంతో అద్భుతంగా తెలియజేస్తూ వచ్చారు. అయితే ఈరోజు 4వ నెల నుంచి 6వ నెల వరకు ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి అనేది అమ్మ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ 4th మంత్ నుంచి 6th మంత్ వరకు అయితే ఏదైతే ఆ 3-4 నెలలు ఉంటుందో, ఆ 3 నెలలు ఉంటుందో, బిడ్డకి హార్ట్ బీట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అన్ని ఫంక్షన్ అవుతూ ఒక్కొక్కటి తల్లి చెప్పే మాటలు కానీ సరౌండింగ్స్లో జరిగేవి కానీ వింటూ ఉంటారు, అవే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు, తర్వాత వాళ్ళ జీవితంలో అవే ఉపయోగపడుతూ ఉంటాయి అని అంటారు. ఇది నేను చెప్పడం కాదు, అసలు ఆ 4th, 5th, 6th మంత్లో బిడ్డ ప్రయాణం ఎలా ఉంటుంది, గర్భంలో మనం తల్లిగా ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి, ఎలాంటి శ్లోకాలు పఠించాలి, అలాగే సంగీతం కానీ లేకపోతే ఇంకేదైనా బిడ్డకి సంబంధించి ఏవైతే ఆచరించాలో తెలియజేయండి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఆర్బీసీ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః. గర్భ సంస్కార్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. 4, 5, 6 నెలల్లో పిల్లలకి మాంసము, అలాగే ఎముకలలో ఉండేటటువంటి మజ్జ అంటే గుజ్జు, ఇవి తయారవుతాయి. అలాగే 6వ నెల వచ్చేసరికి వాళ్ళకి వినికిడి కూడా వస్తుంది. అంటే తల్లి ఏం మాట్లాడినా కూడా వినేటటువంటి స్థితి 6వ నెలకు వస్తుంది. 4, 5, 6 నెలల్లో అసలు ఏవి పాటిస్తే బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది? ముఖ్యంగా నేను చెప్పాను 3వ నెల వరకు బయట తిరగకుండా జాగ్రత్తగా ఉండండి అని. 5వ నెల వచ్చేదాకా కూడా అలాగే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో జుట్లు విరబోసుకుని తిరగరాదు. ఇది నియమం కిందే పెట్టుకోవాలి. బండి మీద కాలు అటు ఇటు వేసి కూర్చోరాదు. అలాగే సాత్వికమైన ఆహారము, రజోభూయిష్టమైన ఆహారాలు, బిర్యానీలు, అలాగే ఎక్కువ కారాలు, మసాలాలు తినకుండా సాత్వికమైనటువంటి ఆహారము సాధ్యమైనంత వరకు బయట తినకపోవడమే మంచిది. అండ్ ఈ చైనీస్ ఐటమ్స్లో ముఖ్యంగా చాలా ప్రమాదకరమైనది అజినోమోటో. ఇది అసలు తల్లి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. నూడిల్స్ కానీ తినండి, ఇలాంటివి లేకుండా. ఎప్పుడైనా క్రేవింగ్స్ అవుతూ ఉంటాయి కదా, అయినప్పుడు అలాంటిది లేకుండా మీకు తినాలనిపిస్తే తినండి, కానీ బయటవి కాకుండా ఇంట్లోనే చేసుకుని తినడం ఉత్తమం. ఎంతో కల్తీ అవుతూ ఉన్నాయి బయట కాబట్టి. పైగా సాత్వికమైన ఆహారం భుజించడం సర్వోత్తమం. ఎందుకంటే డెలివరీ అయిపోయిన తర్వాత ఎక్కువగా వేడి పుట్టడానికి వెల్లుల్లి పెడుతూ ఉంటారు గర్భిణీ బాలింతరాలకి. ఇప్పుడు ఎంత వేడి తక్కువ ఉన్న పదార్థాలు తీసుకుంటే తల్లి బిడ్డ అంత క్షేమంగా ఉంటారు. అలా అని కూల్ డ్రింక్స్ తాగమని చెప్పట్లే నేను. కూల్ డ్రింక్స్ తాగితే బాడీ చల్లబడదు, ఇంకా వేడెక్కుతుంది. అందుకని చాలా సాత్వికమైన ఆహారము, చక్కగా ఎక్కువగా తొందరగా అరిగిపోయేటటువంటి ఆహారము, ఎక్కువ పాలలో, ఎందుకంటే ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది. చక్కగా ప్రోటీన్తో నిండినటువంటి ఆహారము, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, ఇట్లా పెరుగు, పాలు, ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకోవచ్చండి. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అమ్మ 4, 5, 6 నెలల్లో బిడ్డ స్కిన్ కానీ లేకపోతే మాంసం తయారవ్వడం కానీ బోన్స్ కానీ ఇలా డెవలప్ అవుతూ ఉంటుందని చెప్పారు కదా. చాలా మటుకు డెలివరీ అయిన తర్వాత పిల్లల్లో అప్పటిదాకా స్కానింగ్లో అంతా బాగుంది అని అన్న తర్వాత కూడా మొత్తం అయిపోయి బిడ్డ బయటికి వచ్చాక ఏదో ఒక లోపంతో ఉండడం కానీ అవయవాలు ఇంకా బాగా ఎదగకపోవడం కానీ చూస్తూ ఉంటాం. ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే ఏం చదవాలి అని అంటారు? భగవంతుడికి దగ్గరగా ఉండాలి. ముఖ్యంగా తల్లులకి కోపం పనికిరాదు. చాలా నిదానంగా ఉండాలి. ఇంట్లో ఎలాంటి పరిస్థితి అయినా ఉండనివ్వండి, ఎట్లాంటి వాతావరణం అయినా ఉండని, మీరు ఇంకొక జీవికి జన్మనిస్తున్నారు అనే ఎరుకలో ఉండండి. ఎందుకంటే మీ ద్వారా, తల్లి ద్వారానే కదమ్మా ఒక సృష్టించబడి
ఈ సమాజాన్ని చూసేది తల్లి ద్వారానే. అప్పుడు తల్లి ఎంత శాంతంగా ఉంటే అంత ఆరోగ్యమైనటువంటి సంతానం లభిస్తుంది. భావోద్వేగాలకి లోనవ్వకూడదు. కానీ ఇదే టైంలో కదా ఎమోషనల్లీ చాలా డౌన్ అయిపోతూ ఉంటారు. ఇవన్నీ నియంత్రించుకోవాలి అంటే భగవంతుడికి దగ్గరగా ఉండాలి. చక్కగా ఒక ధ్యానం చేసుకోవడము, 6వ నెల వచ్చే వరకు కూడా దీపారాధన చేసుకోవచ్చు. దీపారాధన చేసుకోవడం, ప్రతిరోజు ఒక స్తోత్రం చదువుకోవడం. నేను చెప్పాను గర్భరక్షాంబికా స్తోత్రం. ఈ గర్భరక్షాంబికా స్తోత్రం మొదటి నెల నుంచి మన పిల్లలు మనతో ఉన్నంత కాలం, డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు చదువుకోండి. గర్భంలో ఉన్నప్పుడే శిశువు కాదు, మన గర్భం నుంచే వాళ్ళు వచ్చారు కాబట్టి, తల్లి గర్భంలో, ఆ జగన్మాత గర్భంలో ఇంకా మనం ఉన్నాం కాబట్టి ప్రతిరోజు గర్భరక్షాంబికా స్తోత్రం చదువుకుంటే చక్కటి సంతానం కలుగుతుంది. అలాగే గర్భంలో ఉండే శిశువు ఆరోగ్యంగా పుట్టడానికి, చక్కటి తెలివితేటలతో పుట్టడానికి ఏం చదివితే బాగుంటుంది, ఎటువంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అమ్మ, మీరు లలితా సహస్రనామంలో ఏదైతే నామాలు మీరు చెప్తున్నారో అది ఒక్కొక్క చక్రాన్ని బ్యాలెన్స్ చేస్తూ, యాక్టివేట్ చేస్తూ ఆ బిడ్డకి కానీ తల్లికి కానీ రక్షణగా ఉంటుంది అని చెప్పేసి గత ఎపిసోడ్స్లో చెప్పారు. అయితే మన సిరీస్లో కూడా వీడియోస్ చేస్తున్న దాంట్లో కింద కమెంట్ ముఖ్యంగా ఎక్కువగా వచ్చింది ఏంటి అంటే, పిల్లలు మానసికంగా దృఢంగా లేకపోవడం, అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆటిజం అనే సమస్య ఎక్కువ అయిపోయింది అని చాలామంది కమెంట్ చేస్తున్నారు. అది అనుకోకుండా మా జీవితంలోకి ప్రవేశించడం, పిల్లలతోనే అంత సరిపోతుంది, వాళ్ళకి లోక జ్ఞానం లేకుండా ఉంటున్నారు అని చెప్పేసి చాలామంది తల్లులు కమెంట్ చేయడం జరిగింది. దీంతో పాటు అవయవ లోపాల గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం. అలాగే వినికిడి శక్తి కానీ నరాల బలహీనత వల్ల వచ్చే ఏమంటారు ఫిట్స్ అనే వ్యాధి కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నాం చిన్నపిల్లల్లో అనేసి చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వటానికి మీరు ఇప్పుడు ఏదన్నా ఒక మంత్రం చెప్తారా? తప్పకుండా తెలియజేస్తున్నాను. లలితా సహస్రనామాల్లో మనం షట్చక్రాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క చక్ర యాక్టివేట్ అయితే ఏమి జరుగుతుంది, ఆ చక్రాలో అమ్మవారు ఏ దేవత కింద కొలువై ఉంది, ఏ దేవత కింద కొలువై ఉండి ఆ బిడ్డని రక్షిస్తూ ఉంటుంది, ఇవన్నీ చెప్పుకున్నాం. అందుకే ఆహారం చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీరు చెప్పినట్టు చాలా సాత్వికమైన ఆహారం పూజించడం చాలా అవసరం. పదే పదే చెప్పడానికి కారణం అదే. ఇంకొకటి ఏంటంటే అమ్మ, చంద్రమా మనసో జాతః, చంద్రుడు మన మనఃకారకుడు. 5వ నెల వచ్చిన దగ్గర నుంచి బిడ్డ 5వ నెలలో ఖచ్చితంగా ఆ చంద్రుడి యొక్క కదలికల్ని బట్టి ఉంటుంది. అందుకని అసలు 1వ నెల నుంచి ప్రసవం అయ్యేదాకా చక్కగా ప్రతిరోజు లలితా సహస్రనామం చదువుకోండి. మొత్తం కూడా ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో, ఎందుకంటే ఆహార నియమాలు కూడా కొన్ని చెప్పుకున్నాం మనం, ఇప్పుడు కూడా చెప్పుకున్నాం. మాంస వృద్ధికి, మేధో వృద్ధికి, ఇప్పుడు మీరు చెప్పారు మేధో వృద్ధికి ఏం తినాలి అని చెప్పి నేను చెప్తాను. ఇప్పుడు అవన్నీ కూడా పాటించండి. కాకపోతే భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో పాటించండి. డెలివరీ అయ్యాక బాధపడే బదులు ముందే అసలు కొన్ని అమ్మా, ఇది చాలా ఏంటంటే చాదస్తంగా ఉండొచ్చు చాలా మందికి, కానీ చాదస్తం కాదమ్మా, ఛాందసం అంతకన్నా కాదు. చాదస్తంగా ఉండడమే ఒక రకంగా చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో చూడండి, సాధ్యమైనంత వరకు తగిన రెస్ట్ అవసరము. ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్సే ఎక్కువ ఉంటున్నారు. వర్క్ స్ట్రెస్, అది కాక ఇంట్లో పని ఒత్తిడి, దాని తర్వాత హార్మోనల్ చేంజెస్, ఒక స్త్రీకి చాలా ప్రెషర్ ఉంటుంది. ఈ ప్రెషర్లో మనం ఎంత ప్రశాంతంగా ఉండాలి, ప్రెషర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అనేది నేర్చుకోవాలి. దీనికి మన దగ్గర ఉన్న వరము, మన ధర్మంలో ఉన్నది భగవంతుడికి దగ్గరగా ఉండడమే. ఎందుకంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. అందుకని అమ్మ దయకి ఎప్పుడు దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అంటే త్రికరణ శుద్ధిగా అమ్మనే ప్రార్థించండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఇది ఒకటి మాత్రం గ్రహించండి. ఇక 4వ నెలలో ఎలాంటి ఆహారాన్ని గర్భిణీ స్త్రీ తీసుకోవాలి అనేది నేను చెప్తాను. మణిపూరక చక్రంలో అమ్మవారు లాకినీ దేవత కింద ఉంటారు. ఈ చక్రాల్లో ఏముంటుంది? రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీత మానస వజ్రాధికాయుధోపేత డామర్యాదిభిరావృత రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీత మానస. అమ్మ ఇక్కడ వజ్రాయుధాన్ని, డమరుకాన్ని ధరించి రక్తవర్ణ ఎర్రని రంగులో మాంసనిష్ట
రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీత మానస అంటే రక్తవర్ణంలో మాంసనిష్ట అంటే చాలామంది ఏమనుకుంటారంటే మాంసం భుజిస్తుంది అనుకుంటారు. కాదు, మాంసనిష్ట అంటే మాంసం ఇష్టమని కాదు, మనలో ఉండే మాంసాన్ని తయారు చేస్తుంది. ఈ తయారవ్వడానికి అందుకే వెంటనే ఏం పెట్టారు పక్కనే, గుడాన్న ప్రీత మానస, బెల్లంతో చేసినటువంటి అన్నాన్ని తింటే మాంసం చక్కగా పెరుగుతుంది. అయితే గత ఎపిసోడ్ లో కూడా చెప్పారు కదా, అవునమ్మా, 3వ నెల నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 4వ నెలలోకి ప్రవేశించారు కదా, అయితే అప్పుడు కూడా ఇదే ఆహారం, అప్పుడు కూడా ఇదే ఆహారం. ఇక్కడ ఎలా భుజించాలి? మామూలుగా అన్నం వండేసి బెల్లం చల్లేసుకోవడం కాదు, చక్కగా అన్నం వండి ఆవు నెయ్యి బెల్లం వేసి దాన్ని మళ్ళీ బాగా ఉడకనిచ్చి అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణ భక్తి శ్రద్ధలతో చేసి దీన్ని అమ్మకి నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా మంచి కండపుష్టి కలుగుతుంది పిల్లలకి, మంచి మాంస వృద్ధి జరుగుతుంది 4వ నెలలో. అందుకే చూడండి, మనకి రజస్సుల దోషం, ప్రథమ రజస్సులు అయినప్పుడు కూడా బెల్లము పెసరపప్పు నెయ్యి 3 పెడతారు. అంటే అక్కడ ఆ ప్రాంతం అంతా శుద్ధి జరగాలి కదా. అప్పుడు కారాలు తినేసాం అనుకోండి, మామూలుగా కూడా ప్రతి నెల వచ్చే ఋతుక్రమంలో కూడా కారాలు తినకూడదండి. సాత్వికమైన ఆహారం భుజించడం ద్వారా సంతానానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం అడ్డమైన ఆహారాలు తీసేసుకోవడము, అక్కర్లేని పనులన్నీ చేయడంతో వస్తుంది ముప్పంతా. అప్పుడు కూడా సాత్వికమైన ఆహారం ఒక 3 రోజులు భుజించండి. పెరుగు కూడా పెట్టరమ్మా, కొన్ని ఊర్లో మా ప్రాంతాల్లో అయితే పెరుగు కూడా పెట్టరు, పాలన్నమే, పాలు అన్నం బెల్లం పెసరపప్పు నెయ్యి ఇంతే పెడతారు. ఇది నమ్మాలి. మేమంతా ఆరోగ్యమైన సంతానాన్ని కన్నామా, మాకే ఇబ్బందులు లేవు. ఇప్పటి వరకు 50 ఏళ్ళు వచ్చిన నెలసరులకు ఇబ్బందులు లేవు. ఇవన్నీ ఆహార నియమాల వల్లే. మేము ఇంతవరకు డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది లేదు. అంటే మీకున్న స్ట్రెస్కి మీరు ఇంకా ఎంత బాగా ప్లాన్ చేసుకోవాలి. మాకు స్ట్రెస్ లేని లైఫ్లోంచి మేము వచ్చాం, అవునా. ఉద్యోగాలు చేసినా ఏవో 9 to 5 వరకు ఉండేది, అవన్నీ ఇంటికి మోసుకొచ్చేవాళ్ళం కాదు మేము. ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది, పని ఇంటికి కూడా వస్తుందా లేదా, అదన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ మూడ్ స్వింగ్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా ముందు ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకోండి. చక్కగా సాత్వికమైన ఆహారాన్నే భుజించండి. కారాలు, మసాలాలు, రకరకాల దాన్ని ఉంటారు వాయువుని ఉత్పత్తి చేసే ఆహారాలు, చాట్లు, పావు బాజీలు, ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుంది, మా కడుపులో మంట, అసిడిటీ ఫామ్ అవుతుంది. వాయుతత్వం ఎక్కువైపోలా కడుపులో, అగ్ని వాయువు కలిస్తే ఏమవుతుంది, అంతా ఒక రకమైన స్థితి కలుగుతుంది. పైగా కల్తీ ఎక్కువ ఉండడం వల్ల ఫుడ్ పాయిజన్ అయినా కానీ, గర్భంతో ఉన్న సమయంలో ఏదన్నా అటు ఇటు అయినా కానీ బిడ్డకి మంచిది కాదు, తల్లికి మంచిది కాదు. అందుకని అంటే చూడమ్మా, ఒక బిడ్డకి జన్మనివ్వడం అంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టి జన్మనివ్వడమే కదా. తన లోపల ఇంకో జీవిని తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు కదమ్మా. ఎంత బయటకు వచ్చినప్పుడు ఎంత శ్రద్ధ తీసుకుంటామో చంటి బిడ్డ గురించి, లోపల ఉన్నప్పుడు కూడా అంతే శ్రద్ధగా అంతే భక్తిగా ఉండాలి. పైగా ఇక్కడ ఎలా ఉంటుందంటే, శిశువు లోపల ఉన్నప్పుడు భగవంతుడితో అంతర్ముఖుడై ఉంటాడట. పోయిన జన్మ కర్మని గుర్తు చేసుకుంటూ నేను మళ్ళీ పుట్టబోతున్నాను, ఇలాంటి కర్మ చేయకుండా నన్ను చూడు అని చెప్పి అంతర్ముఖుడై ఉంటారట లోపల. ఆ లోపల ఉన్నప్పుడు మనం ఇంకొంచెం జ్ఞానాన్ని అందించామనుకోండి, ఆరోగ్యవంతమైన జ్ఞానవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఎలాగా బయటకు వచ్చాక మర్చిపోతారు, లోపల ఉన్నప్పుడే గుర్తుంటాయి. పోయిన జన్మకర్మలు బయటకు వచ్చాక గుర్తుండవు, గుర్తు లేకపోయినా అనుభవిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే భగవంతుడికి దగ్గరగా ఉంటామో ఆరోగ్యవంతుడైన ప్రజ్ఞావంతుడైన సంతానాన్ని కనడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఈ 4వ నెలలో గుడాన్నాన్ని అమ్మవారికి నివేదన చేసి లలితా సహస్రనామ పారాయణ చేసుకుని చక్కగా దాన్ని ప్రసాదాన్ని తినడం వల్ల చక్కటి మాంస పుష్టి లోపల బిడ్డకి కలుగుతుంది. ఇక 5వ నెలలో ఏం చేయాలి? మీరు ఇందాక నన్ను అడిగారు ఆటిజం గురించి. చంద్రుడు రూల్ చేస్తూ ఉంటారు. 4వ నెలలో సూర్యుడు రూల్ చేస్తే 5వ నెలలో చంద్రుడు రూల్ చేస్తూ ఉంటాడు. చక్కగా వెన్నెల్లో కూర్చోవడం. అందుకే ఆ 4 గోళ్ల మధ్య బంధించేసేలా ఉండకండి. ఈ గర్భంతో ఉన్నప్పుడు కనీసం కాస్త వాకింగ్, ఆ చెట్ల మధ్యలోనో ఎక్కడో ఆ రోడ్డు మీదకి వచ్చో ఎక్కడో అక్కడ, ఇప్పుడు వాకింగ్ ప్లేస్లు ఉంటున్నాయి కదమ్మా అన్ని చోట్ల, కాస్త నడవడం ఇట్లాంటివి చేయండి. చెట్లు గాలి పీల్చుకోవడం, ఆ చందమామ యొక్క కిరణాలు చక్కగా మీ మీద పడేలా చూసుకోవడం. ఎట్టి పరిస్థితుల్లో పౌర్ణమిని మిస్ చేసుకోకండి.
అవునా, బయటికి రావచ్చా? రావచ్చు. పౌర్ణమి రోజు చక్కగా అపార్ట్మెంట్ అయితే పైకి వెళ్ళొచ్చు కదా, పైకి వెళ్ళి చక్కగా కూర్చొని ఆ కిరణాలు మీ మీద పడేలాగా ఒక గ్లాస్ పాలు పెట్టుకోండి, లలితా సహస్రనామం చదువుకోండి, ఆ పాలు తాగండి. ఎటువంటి లోపాలు లేకుండా పిల్లలు జన్మిస్తారమ్మా. ఎందుకంటే ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మా పెద్దమ్మాయికి ఒక 20 రోజుల క్రితం ప్రసవం అయింది, బాబు పుట్టాడు. కడుపుతో ఉన్నప్పుడు మా అమ్మాయి అప్పాజీ గారు లలితా సహస్రనామం వినేది రోజు 3 పూట్ల. చదువుకోవడానికి సమయం లేకపోయినా ఆయన భజనలు స్తోత్రాలు చాలా వినేది. ఈవేళ వాడు బాగా ఏడుస్తున్నప్పుడు అప్పాజీ భజన పెడితే ఏడుపు ఆపేస్తాడు. ఇది నేను ప్రాక్టికల్గా నేను మా పిల్లల చేత చేయించాను కాబట్టే మీకు చెప్తున్నాను. అలాగే పాలు తాగట్లేదు, భజన పెట్టామనుకోండి, అది వింటూ చక్కగా ప్రశాంతంగా ఉంటాడు. వాడు అసలు ఆ మొహంలో కంగారు కానీ చిరాకు కానీ, ఆ పిల్లలు కొంచెం చిటచిటగా ఉంటారు కదా, అలాంటివి కూడా లేకుండా ఆ భజన వినగానే కామైపోతాడు. ఎంత అద్భుతం. 15 రోజుల పిల్లాడు, 15 రోజుల పిల్లాడు. అంటే మీరు గర్భంలో ఉన్నప్పుడే బిడ్డకి ఏది అలవాటు చేస్తే ఎంతో కొంత దాన్ని ఖచ్చితంగా అడాప్ట్ చేసుకుంటారు. ఇక 5వ నెలకు వచ్చేసరికి చెప్పాను కదా, ఆ చంద్రుడి యొక్క కిరణాలు ప్రసరించాలి అని చెప్పి కాస్త నేచర్కి కనెక్ట్ అయి ఉండడం, లలితా సహస్రనామ పారాయణ పౌర్ణమి రోజు చక్కగా చేసుకొని ఆ పాలు తాగడము. ఇక్కడ 5వ నెలకు వచ్చేసరికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది నేను చెప్తాను. ఇక మణిపూర చక్రం గురించి చెప్పుకున్నాం. ఇక స్వాధిష్టానాంబుజగత చతుర్వక్త్ర మనోహర శూలాధ్యాయిత సంపన్న పీతవర్ణాది గర్విత మేధోనిష్ట మధుప్రీత వందిన్యాది సమన్విత. స్వాధిష్టాన చక్రంలో లలితా పరమేశ్వరి కాకినీ రూపధారిణి అయి ఆ బిడ్డని రక్షిస్తూ ఉంటుంది. కాకినీ రూపం అంటే కాకినీ రూపంలో అమ్మే. ఇక్కడ లలితా పరమేశ్వరి ఇన్ని రకాలుగా ఆ యొక్క ఏ చక్రంలో ఎలా ఉండాలో అలా ఉంటుందమ్మా. ఇప్పుడు నేనున్నాను కదా, ఇక్కడ వచ్చి ఏదో చెప్తున్నాను గురువుగా, ఇంటికి వెళ్ళేసరికి భార్యగా ఉంటాను, పిల్లలకి తల్లిగా ఉంటాను, మా అత్తమామలకి కోడల్లా ఉంటాను. ఇట్లా ఎక్కడెక్కడ ఉండాలో అలా ఉంటున్నాం కదా. ఏ చక్రంలో ఎలా ఉండాలో బ్యాలెన్స్డ్గా అలా ఉంటుంది అమ్మవారు. ఇక్కడ స్వాధిష్టాన చక్రాన్ని దగ్గరికి వచ్చేసరికి కాకినీ రూపధారిణి అయి 4 భుజములతో చతుర్వక్త్ర మనోహర శూలాయుధాన్ని ధరించి, అలాగే పీతవర్ణాతి గర్విత పసుపు రంగు వస్త్రాల్ని ధరించి ఉంటుంది. ఇక్కడ మేధోనిష్ట మధుప్రీత వందిన్యాది సమన్విత దద్యన్యాసక్త హృదయ కాకినీ రూపధారిణి. దద్యన్నము అంటే పెరుగన్నము, దద్దోజనం అనుకోండి. ఈ 5వ నెలలో చక్కగా అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణ చేసుకొని దధ్యోజనాన్ని నివేదన చేసి భుజించడం వల్ల పిల్లలకి చక్కటి మేధస్సు లభిస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను చంద్రమా మనసో జాతః, ఈ ఆటిజంలు ఇవన్నీ ఏం రావు. అందుకే భగవంతుడికి దగ్గరై ఉండండి. ఈ ఆహారాల్ని ఖచ్చితంగా భుజించేది. ఆహార నియమాలు కూడా అవేవి మిగిలినవన్నీ మానేసి తినక్కర్లా, ఇది కొద్దిగా ప్రసాదంలాగా భుజించండి. అవి తింటూనే దీనికి ప్రయారిటీ ఇచ్చి చక్కగా ప్రసాదంలా భక్తి శ్రద్ధలతో నమ్మకంగా తీసుకోండి. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుంది 5వ నెలలో అంటే పిల్లలకి చక్కటి మేధస్సు లభిస్తుంది. మేధస్సు అంటే తెలుసు కదా మనకి, చక్కటి బుర్ర, చక్కటి జ్ఞానం, తెలివైనటువంటి పిల్లలు పుడతారు. ఇట్లాంటి అది ఎలాగా చూడండి. ఆ పదార్థం ఏంటి, దధ్యోజనం ఏం చేస్తుంది చూడండి, అందులో మిరియాలు వేస్తారు, సొంటి వేస్తారు, అయినా కూడా పెరుగుతో కలపడం వల్ల చలవ చేస్తుంది. అన్నీ కూడా చలవ చేసేటటువంటివి అమ్మా. దాన్ని ఏమంటారు, పులగం దగ్గర నుంచి మనం తీసుకుంటే అన్నీ చలవ చేసేటటువంటి పదార్థాలు ఎక్కువ ఉంటాయి. పైగా చూడండి, బాలింత అయిన తర్వాత ఆవునే ఎక్కువ పెడుతూ ఉంటారు, ఇది గుడ్ ఫ్యాట్. దానివల్ల చక్కటి పాలు పడుతూ ఉంటాయి. ఆ పాలు పిల్లలని తాగడం ద్వారా ఆవు నెయ్యి చూడండి, ఆవు నెయ్యి పిల్లలకి ఇప్పుడు తల్లి పాల ద్వారా వెళుతుంది కదా ఎంతో కొంత కొవ్వు, దానివల్ల మంచి మేధస్సు. ఆవు పాలు కానీ ఆవు డైరెక్ట్గా మనం ఎప్పుడు పట్టకూడదు చంటి పిల్లలకి, తల్లి ద్వారానే వెళ్ళాలి. ఈ తల్లి ద్వారా కూడా అనేక ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. సరిగ్గా ఆన్ టైం ఫీడ్ లేక పిల్లలకి పైనుంచి పౌడర్స్ వాడడం వల్ల కూడా, ఫార్ములాస్ వాడడం కూడా అనేక సమస్యలకు ఇబ్బంది. ఇది భ్రమ అమ్మ, పాలు లేవు అనుకోవడం భ్రమ. ఎందుకంటే పిల్లవాడికి ఎంత అవసరమో అన్ని పాలు ఖచ్చితంగా వస్తాయి తల్లి దగ్గర నుంచి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే తల్లులు భయపడిపోతారు,
వాడు ఏడిస్తే చాలు పాల కోసమే ఏడుస్తారు అనుకుని డబ్బా పాలు పోసేస్తుంటారు. అట్లా కాదు, తల్లి బిడ్డకి సరిపోయే అన్ని పాలు తల్లి దగ్గరగా, తల్లి బిడ్డ స్పర్శకి తల్లికి పాలు ఉత్పన్నం అవుతాయి, వస్తాయి పాలు. ఇవన్నీ జరగాలంటే ఇలాంటి ఆహారం తీసుకోండి చక్కగా. ప్రాచీనంలో ఎటువంటి ఆహారం చెప్పారో, మన శాస్త్రంలో ఏ ఆహారం అయితే చెప్పారో, సొంటి చూడండి, ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారు సొంటి తీసుకోండి అని. పాలింతలకు సొంటి పెడతారు, సొంటి పెడితే చక్కగా పాల ఉత్పత్తి జరుగుతుంది. కరోనా టైంలో కూడా చాలా డిమాండ్ ఎక్కువ అయిపోయింది సొంటి. అది కూడా ఇంత తినకూడదు, దాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలో సరైన మోతాదులో తీసుకుంటే ఫైబర్, సొంటి ఫైబర్ కదా, డైజెషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. చెప్పండి, ఈ ఆటిజం ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలి అంటే 5వ నెలలంతా కూడా లలితా సహస్రనామ పారాయణ చేసుకుని చక్కగా దద్యోజనాన్ని నివేదన చేసి మీరు తినే ఆహారంతో పాటు భక్తి శ్రద్ధలతో ఈ ప్రసాదాన్ని కూడా స్వీకరించండి. ఈ ఆహార నియమాలన్నీ నేను చెప్పేవన్నీ 7వ నెల దాకే. ఇప్పుడు చెప్పుకున్నామా దద్యోదనం, తర్వాత స్నిగ్ధోదనం, ఇక్కడ 7వ నెల వరకే ఉంటుంది. 7వ నెల వచ్చేసరికి బిడ్డ తయారైపోతుంది. ఈ 8వ నెల మీరు ఎంత ఆరోగ్యంగా ఆలోచిస్తున్నారు, బిడ్డ ఎంత ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనల్లో పెరుగుతున్నారు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. అంటే చెప్తున్నాను కదమ్మా, ఒక శిశువుని మోయడం ఎంత కష్టమో ఆరోగ్యవంతమైన శిశువుగా బయటికి తీసుకురావడం కూడా అంతే కష్టం. కావాలి కదా, ఆరోగ్యం కావాలి, పిల్లలకి తెలివితేటలు కావాలి, మంచి దృఢమైన శరీరం కావాలి. ఇవన్నీ కావాలి అంటే మన ధర్మంలో, మన శాస్త్రంలో చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా లలితా శాస్త్రంలో చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు చెప్పుకున్నాం స్వాధిష్టాన చక్రం, మన స్థూల రూపం ఎంత ఇంపార్టెంటో. ఇప్పుడు గర్భంలో చూడండి సూక్ష్మమే ఉంటుంది, పూర్తిగా తయారవ్వలేదుగా శిశువు. పూర్తిగా 5వ నెల వచ్చేసరికి తయారవ్వదు కదా, 7వ నెల వచ్చేసరికి పూర్తిగా తయారవుతుంది అనుకుంటే అక్కడ ఉన్నది ఏంటి, సూక్ష్మ శరీరం. అర్థమైందా మీకు? ఈ సూక్ష్మ శరీరం కాబట్టే భగవంతుడితో అంతర్ముఖులై ఉంటారు. ఆ సూక్ష్మ శరీరంలో ఉండేటటువంటి ఆ చక్రాలు ప్రక్షాళన అయిపోతూ ఉంటాయి ఈ ఆహారం ద్వారా. ఎప్పుడైతే లలిత సహస్రనామం చదువుతారో దానికి సంబంధించి ఆ చక్రానికి సంబంధించినటువంటి ఆహారాలు ఇవన్నీ. ఒక చక్రంలో వేడి ఉంటుంది, ఒక చక్రంలో చలవ ఉంటుంది. ఇవి తీసుకోవడం ద్వారా చక్కటి సంతానం కలుగుతుంది. సూక్ష్మ శరీరాన్ని యాక్టివేట్ చేసుకుంటూ వెళుతూ ఉంటాం అన్నమాట మనం. ఇక్కడ చూడండి స్వాధిష్టాన చక్రానికి వచ్చేసరికి లలితా సహస్రనామం చదువుకున్నాము. అలాగే పౌర్ణమి రోజు లలితా సహస్రనామం పారాయణ చేసి పాలు తాగాము, చంద్ర దర్శనం చేసుకున్నాము. చక్కగా దద్యోజనాన్ని తినడం వల్ల చక్కటి మేధస్సుతో కూడినటువంటి పిల్లలు పుడతారు. ఇక మీరన్న ఆటిజంకి ఒక చిన్న ఓపికన్న తల్లులకి ఖచ్చితంగా ఒక చిన్న పరిహారం చెప్దాం. ఓ అద్భుతం. ప్రతి పౌర్ణమి రోజు రాత్రిపూట ఒక వెండి గ్లాస్ కొనుక్కోండి అమ్మా. ఎందుకంటే వెండి చంద్రుడికి సంబంధించిన లోహం. ఆ వెండి గ్లాస్తో పాలు ఆ చంద్రుడి యొక్క కిరణాలు పడేలా పెట్టి, అలాగే ఒక కంచు పాత్ర తీసుకొని దాని నిండా నీటిని నింపి వాటిని కూడా ఆ యొక్క కిరణాలు పడేలా పెట్టి మీరు లలితా సహస్రనామ పారాయణ చేసుకుని, అలాగే చంద్రశేఖర అష్టకము మీ ఇష్టం చంద్రుడికి సంబంధించిన స్తోత్రాలు శ్లోకాలు చదువుకుని, సౌందర్యలహరి పారాయణ ఇట్లా మీకు తోచినవన్నీ చదువుకుని పాలు అప్పుడు భుజించండి. కడుపుతో ఉన్న వాళ్ళైతే పుట్టేశారు, ఆటిజంలో ఉన్నారు, ఆ పాలని వాళ్ళకి తాగించండి. అలాగే ఈ రాత్రి కంచుపాత్రలో నీళ్లు పెట్టాం కదా, ఆ కిరణాలన్నీ దాంట్లో పడిన తర్వాత ఆ నీటిని మరుసటి రోజు పొద్దున్న ఆ బిడ్డకి స్నానం చేయించండి 4 గంటల లోపు. రైట్. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆటిజంలో ఉన్న పిల్లలకి, లేకపోతే హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలకి మిల్క్ ప్రోడక్ట్స్ కానీ మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ కానీ ఏవి ఇవ్వద్దు అని అనేసి అని అంటూ ఉంటారు. సో తాగకపోయినా పర్లేదు కానీ ఎట్లా స్నానం చేసినా కానీ ఒక చుక్క నాలుగుకి రాయండి, తీర్థం లాగా తీసుకొని చక్కగా ఆ నీటిని మాత్రం స్నానం చేయించండి. ఇప్పుడు వెండి కంచెంలో ఆహారం భుజిస్తూ ఉంటారు తెలుసు కదా, దాంట్ మధ్యలో బంగారం పువ్వు వేస్తారు. ఎందుకు? కొంచెం ఎంగిలి కాకుండా. అంటే వేడి వేడి ఆహారం దాంట్లో పెట్టడం వల్ల ఆహారంలో ఎంతో కొంత లోహం, ఎంతో కొంత ఆ లోహం తాలూకు గుణాలు అయితే కొద్దిగా కలుస్తాయి కదా. ఆ కలవడం వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే వెండి లోపలికి వెళుతుందో అంతా వెళ్ళిపోదు. అలా అయితే కంచం ఓ రోజు అయిపోతుంది. ఎంతో కొంత దాని లక్షణాలు వెళ్ళడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది, తిన్న ఆహారం మనసుకి ప్రశాంతతనిస్తుంది. ఇవన్నీ ఉంటాయమ్మా. వెండి కంచం ఓన్లీ ఏదో మనకు డబ్బులున్నాయి చేయించుకున్నామని కాదు,
వెండి కంచంలో భుజించడం వల్ల ఇన్ని దాన్ని ఏమంటే ఇన్ని మంచి జరుగుతుంది. అలాగే ఆ వెండి గ్లాస్లో పాలు పెట్టడం వల్ల ఆ చంద్రుడి కిరణాలు పడడం ద్వారా ఆ లోహం ఎంతో కొంత ఉత్తేజితమై ఆ పాలల్లో కలిసి ఒక్క డ్రాప్ ఇవ్వండి. ఒక్క డ్రాపు ఆ పిల్లలకి పాలు తాగించినప్పుడు ఒక్క డ్రాప్ వాళ్ళకి ఇచ్చి ఆ పాలు ఇంటిల్లిపాది ప్రసాదంలా తీసుకోండి. మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలా కొన్ని రోజులు ఇప్పుడు చేసిన వెంటనే ఒక వారం చేసేసి ఒక నెల చేసేసి మాకు రిజల్ట్ రాలేదని మానద్దు. ఎన్ని పౌర్ణమిలో ఒక 108 పౌర్ణములు ప్రయత్నం చేసి మీకు ఫలించలేదంటే మళ్ళీ మొదలు పెట్టండి. ఎందుకంటే జీవి యొక్క కర్మ అంతా కూడా కరగాలి కదమ్మా. ఎగ్జాక్ట్లీ, నేను ఆ పాయింట్కే వద్దాం అనుకుంటున్నాను. మీరు ఇందాక అన్నారు 5 నెలల్లో ఆ లోపల ఏదైతే సూక్ష్మ శరీరం ఉంటుందో దేవుడితో అనుసంధానం అయ్యి ఉంటుంది అని. అయితే కొన్ని చోట్ల వింటూ ఉంటాం, ఆ బిడ్డే తల్లి గర్భంని ఎంచుకుంటుంది, ఈ పలానా తల్లిదండ్రుల్ని ఎంచుకుంటుంది అని మీరు కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అయితే పరిస్థితులు అనుకూలంగా లేని సందర్భంలో అనుకుంటూ ఉంటారు, నా కర్మ ఎందుకు ఇలా ఉంది, వీళ్ళే నాకు పిల్లలుగా పుట్టాలా, నాకు ఎందుకు ఇంత పరీక్ష అవుతుంది అని తల్లి అనుకున్న సందర్భాలు ఉంటాయి. అలాగే పిల్లలు కూడా నేను ఎందుకు ఈ తల్లిదండ్రులకి పుట్టాను, నేను ఎందుకు ఇది అనుభవించాలి అన్న ఉద్దేశంలో కూడా ఉంటూ ఉంటారు. అయితే ఆ గత జన్మ కర్మలు పోవటానికి, పాపకర్మలు పోవటానికి కూడా ఉపయోగపడతాయా ఇప్పుడు మీరు చెప్పేది? తప్పకుండా అమ్మ. ఇప్పుడు మీరు అన్నారే తల్లి అనుకోవచ్చు, ఈ పిల్లలు నాకెందుకు పుట్టారు అని తల్లి అనుకోవచ్చు, కానీ బిడ్డలు మాత్రం ఈ తల్లిదండ్రులకు మేము ఎందుకు పుట్టాము అంటే అది పితృదోషం కింద మాతృదోషం కింద మారిపోయి ఇంకా కర్మ అనుభవిస్తారు. అనుకోకూడదు. అసలు తల్లిదండ్రులు అనుకోకూడదు, బిడ్డ అనుకోకూడదు. అది ఇంకా ఏమవుతుంది తెలుసా అమ్మ, కర్మ యొక్క ప్రెజర్ పెరిగిపోతుంది. ఎందుకని అలా అంటారు అంటే ఇప్పుడు మనిషి అన్నాక కొన్ని సందర్భాలలో వచ్చే ఇబ్బందుల్ని బట్టి అలా రెస్పాండ్ అవ్వడం అవుతారు, సహజం. కానీ ఏంటంటే మనకి తెలియకుండానే మనకున్నవి ఏంటి, మనోవాక్కాయ కర్మలనే 3, మనస్సు వాక్కు కర్మ ద్వారానే ఏదైనా చేస్తాం. అవును అవును. ఇవి మనకి తెలియకుండానే కొన్నిసార్లు మనమే దీన్ని కష్టాల్లో పడేస్తూ ఉంటాం. మన మాట ద్వారానో, చేత ద్వారానో, మనస్సు ద్వారానో, అంటే ఆలోచన విధానం. ఇది కూడా మళ్ళీ కర్మే. ఎందుకంటే మనం వచ్చేటప్పుడు ఎన్ని సంచులతో కర్మ, పుణ్యకర్మ పాపకర్మ మోసుకొచ్చి ఉంటాం. పుణ్యకర్మ ఉన్నంత కాలం అలాంటి ఆలోచన రాదు. ఎప్పుడైతే పాపకర్మ కరిగిపోయే ఇది వస్తాయి ఆలోచనలు. వచ్చినప్పుడు నిదానంగా భగవంతుడికి దగ్గరగా ఉండాలి తప్ప ఎప్పుడు దూషణ పనికిరాదమ్మా. తల్లి ముఖ్యంగా దూషించకూడదు పిల్లల్ని. పైగా ఇంకొక 2 విషయాలు మనం గర్భ సంస్కారం చెప్పుకుంటున్నాం కాబట్టి, దానం కొద్దీ బిడ్డలు. ఈ దానం చేసే అలవాటు లేకపోతే చాలా ప్రమాదం. అంటే మరి ఇప్పుడు గత జన్మ కర్మలు అనేవి ఉన్నప్పుడు దానం కొద్ది బిడ్డలు అంటే అది ప్రజెంట్ని సూచిస్తుంది కదా. దానం చేయాలి. మరి ఆ దానం యొక్క అంటే చూడండి, ఒక్కొక్కసారి ఎలా ఉంటుందమ్మా, ఆకలితో అన్నార్తలో ఎవడైనా వచ్చాడు అనుకోండి, ఎప్పుడూ అన్నం లేదని పంపించద్దు. అపాత్ర దానం చేయమని నేను చెప్పను. మీరు పెద్ద పెద్ద దేవాలయాలు కట్టించేయండి అని నేను చెప్పను. ఎవరికో ఒకరికి మీకు స్తోమత ఉంది, ఒక విద్యాదానం, ఒక అన్నదానం, ఇట్లా మీ కనీస పక్షం మీరు భోజనం చేసేటప్పుడు వచ్చే అతిథికి కనీసం భోజనం పెట్టడం. దీని ద్వారా అంటే మన శాస్త్రం ఏంది కొట్టిపడేసేది కాదు కదమ్మా. ఎప్పుడూ చెప్తారు పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. ఈ దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది, పుణ్యం ద్వారా మంచి భర్త లభిస్తాడు. మళ్ళీ ఇదే దానం ద్వారా మంచి సంతానం కలుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే దానం చేయడం ద్వారా మన రుణ విముక్తి జరుగుతూ ఉంటుంది. ఏ రుణ విముక్తి కేవలం డబ్బులే కాదు కదమ్మా, చాలా రుణాలు ఉంటాయి. దైవ రుణం ఉంటుంది, పితృ రుణం ఉంటుంది, ప్రకృతితో రుణం ఉంటుంది, ప్రతిదానికి రుణపడి ఉంటాం మనం. ఈ రుణం తీర్చుకోవడానికి 2, ఒకటి దానము, ఒకటి సేవ. దానమే సేవ. ఇవి చేస్తూ భగవంతుడికి ఎప్పుడైతే దగ్గరగా ఉంటామో మన కర్మ కరిగిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకొంచెం సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు 2 సంవత్సరాల్లో అనుభవించాల్సిన కర్మ 6 నెలల్లో అనుభవించేస్తారు. చాలా తీవ్రమైన సమస్యలుగా 6 నెలల్లో అనుభవించేసి చక్కగా చూసారా గ్రహణం వదిలేసినటువంటి చంద్రుల్లాగా ప్రశాంతంగా ఉంటారు. అప్పుడు తట్టుకోవాలి, దూషించకూడదు. ఇవి అటు తల్లిదండ్రుల కర్మ ఉండొచ్చు. ఇప్పుడు పిల్లలు ఇలా ఉండడం వల్ల ఆ తల్లిదండ్రులు ఎంత అనుక్షణం, ఎంత క్షోభ. ఆ క్షోభ నేను అనేది తల్లి గర్భంతో ఉన్నప్పుడు అటువంటి మానసిక క్షోభకి గురి కాకూడదు. చాలా వస్తాయి, బాధలు ఉంటాయి, చాలా ఉంటాయి. చాలా ప్రశాంతంగా మనస్సుని ఉంచుకోవాలి. ఎంతో కొంత ఏదో బాధ వచ్చింది వెంటనే ఒక పాటో స్తోత్రమో పెట్టేసుకోండి,
ఒక పాట పెట్టుకోండి, ఒక ఏదో మీకు నచ్చినటువంటి మ్యూజిక్ పెట్టుకోండి, ఓంకారం పెట్టుకోండి. నేనంటే ఆధ్యాత్మికంలో ఉన్నాను కాబట్టి ఏవో చెప్తూ ఉంటాను, స్తోత్రాలను ఏవో పెట్టుకోమని చెప్తూ ఉంటాను. పైగా ఇంకా తెలుసామా మీకు, వేదమంత్ర ఉచ్చారణ వల్ల మొత్తం సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ అన్నీ మారిపోతాయి. ఓకే, క్లెన్స్ అయిపోతుంది అయిపోతుంది. ఇలా మీకు ఏదైనా ఇంకా కలిగినప్పుడు గర్భంతో ఉన్న వాళ్ళే కాకుండా మామూలు వాళ్ళు కూడా మీకు ఏదైనా ఒక ప్లేస్లో మీకు ఏదైనా లేదు సరిగ్గా, చాలా డిస్టర్బ్డ్గా ఉంది, నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అనే నామాన్ని అలా చదువుకుంటూ ఉండండి. చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అన్నీ చాలా కామైపోతాయి. మొత్తం లలితా సహస్రనామంలో నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అనే ఈ నామాన్ని తదేకంగా చదవడం వల్ల చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అంతా కూడా కామ్ అయిపోతాయి. ముఖ్యంగా గర్భిణీలు చదువుకోండి అమ్మ, ఆఫీస్లో కానీ మీకు ఎప్పుడైనా చికాకు వస్తుంది అన్న వెంటనే చదువుకోండి. అలాగే రామాయణంలోని బాలకాండ ఏ అధ్యాయాలు చదివితే గర్భస్థ స్థితి ఆరోగ్యంగా ఉంటారనే దాని మీద కూడా నేను చెప్తాను. ఒకవేళ మీరు చదవలేని పక్షంలో అవి యూట్యూబ్లో ఉంటాయి, చక్కగా వినొచ్చు కూడా, అవి వినొచ్చు. అందుకంటే అందరికీ చదివే అవకాశం ఉండదు కాబట్టి ట్రావెలింగ్లో కూడా వినొచ్చు. ఇంత మన ధర్మం గొప్పదైతే ఈ ధర్మాన్ని వదిలేసి పరధర్మం మీద పడుతూ ఉంటారు మన వాళ్ళు. అవునా కదా? ఇన్ని ఉన్నాయి మన ధర్మంలో, తెలుసుకునే ప్రయత్నం చేయరు. చేయకుండా ఏం చేస్తారంటే చాలా ఈజీగా ఉంటుంది కదా, పక్కదానికి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా తప్పు ఇది. సరే, అది మళ్ళీ మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ స్వాధిష్టాన చక్రంలో అమ్మ ఎలా ఉంటుంది? కాకిని రూపధారిణి అయి శూలాన్ని ధరించి ఉంటుంది. అమ్మ ఈ యొక్క దద్దోజనాన్ని భుజించడం ద్వారా మేధస్సుని పెంచుతుంది 5వ నెలలో. ఇక 6వ నెలకి వెళదాం. 6వ నెలలో ఎటువంటి ఆహారాన్ని భుజించాలి, ఏం తీసుకోవాలి, ఏం తీసుకుంటే బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత. అస్థి అంటే ఎముకలు, అస్థిపంజరం అంటారుగా. అంటే అస్థిపంజరం అంటే ఏంటి? ఎముకల గూడు. ఇక్కడ మూలాధార చక్రంలో అమ్మవారు అంకుశాన్ని ధరించి 5 తలలతో ఉంటుంది. ఏమి భుజించాలి? ఇక్కడ ముద్గౌదనాన్ని భుజించాలి. ముద్గౌదనము అంటే పొంగల్ అనుకోండి, పెసరపప్పు, ఆవు నెయ్యి, జీలకర్ర, బెల్లము, ఇవన్నీ. అంటే బెల్లం ఎక్కువ వేయరమ్మా, పులగం అంటారు. పులగం. ఈ పులగాన్ని వండి లలితా సహస్రనామ పారాయణ భక్తి శ్రద్ధలతో చేసి అమ్మవారికి నివేదించి తీసుకోవడం ద్వారా మంచి గట్టి ఎముకలు వస్తాయి పిల్లలకి. బోన్ చూడండి, వెన్నుముక కరెక్ట్గా ఉందా, ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. ఇక్కడ చక్కటి ఎముకలు, అస్థి, మంచి ఎముకలు, దృఢమైనటువంటి ఎముకలు తయారవుతాయి ఈ మూలాధారంలో. చూడండి, అన్నిటికీ మూలం ఏంటి మన శరీరంలో? బోన్స్. అది ఉండబట్టే కదా, స్కెలిటన్ ఉండబట్టే కదా ఈ శరీరం మీద అన్ని ఫామ్ అయ్యాయి. స్కెలిటనే లేకపోతే కదా. చక్కటి మంచి దృఢమైనటువంటి ఎముకలు తయారవుతాయి ఈ 6వ నెలలో. బేబీ ఫార్మేషన్ సరిగా లేదు అని కూడా 7th మంత్లో కొంచెం వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. అప్పుడు ఏం చేయండి, ప్రతిరోజు కూడా ఈ 6వ నెలలో పులగాన్ని అమ్మవారికి నివేదన చేసి లలితా సహస్రనామ పారాయణ చేసుకుని కొద్దిగా, ఈ పులగంలో ఒక ప్రత్యేకత ఏంటి తెలుసా అమ్మ? అన్ని కూరగాయలు వేసుకుని అన్నంలా తినచ్చు, అన్నీ వేసుకోవచ్చు. కూరగాయలు పప్పు తినచ్చు, అందులో పప్పు కలుపుకోవచ్చు, కూర కలుపుకోవచ్చు, కొద్దిగా అన్నంలా వండుకుని కూడా తినచ్చు. లేదు మీకు ఇష్టం లేదు, ఇంత ప్రసాదంలా చేసుకుని అమ్మకి నివేదించి చక్కగా భుజించడం ద్వారా చక్కటి దృఢమైనటువంటి ఎముకలు లభిస్తాయి. ఇలాంటి ఆహారాలు భుజిస్తూ ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో కూడా అమ్మ, కనీసము ఆ స్త్రీ గర్భంతో ఉన్నప్పుడైనా ఇంట్లో ప్రశాంతంగా ఉండండి. అంతా ఎలా ఉంటారంటే క్లమ్జీగా ఉంటారు. ఈ ఆఫీసులకు వెళ్ళే హడావిడి, చికాకులు, కోపాలు, అరుపులు, పిల్లల అరుపులు, పెద్దల అరుపులు, ఆ భార్యాభర్తల అరుపులు, ఆ కనీసం ఆ 10 నెలలైనా
ఆ లోపల శిశువుకి ఎంత ప్రశాంతత కావాలో బయట తల్లికి అంతే ప్రశాంతత, రెస్ట్ కూడా కావాలమ్మా. కొందరు మగవాళ్ళు ఇంత కూడా హెల్ప్ చేయరు. నేను అదే ఇప్పుడు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. తల్లి పాత్ర ఎంతైతే ఉంటుందో తండ్రి పాత్ర కూడా అంతే ఉండాలి. మనం పిల్లలు బయటకు వచ్చాక, ముఖ్యంగా మగ పిల్లలు పుట్టినట్టయితే తండ్రికి కొడుకుకి సంబంధాలు కానీ లేకపోతే మాట్లాడడం కూడా ఉండదు కొన్ని చోట్ల చూసినట్టయితే. అలాగే అంత ఎఫెక్షనేట్ గా ఉండరు తండ్రితో. అప్పటి కాలంలో అంటే తండ్రి అలా ఉండేవాడు, అది నడిచిపోయింది. కానీ ఇప్పుడు పిల్లల్లో ఏమంటారు అని అంటే కనుక పిల్లల డెవలప్మెంట్ సరిగ్గా ఉండకపోవడానికి కారణం కూడా ఫాదర్ టచ్ కానీ లేకపోతే ఫాదర్ ఆచరించే విధానాలు కూడా పిల్లల మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ అదేనమ్మా, ఇప్పుడు 6వ నెల వచ్చేసరికి పిల్లలకి వినికిడి వస్తుంది, ఏ శబ్దాన్నైనా వినగలుగుతారు. ఈ నెల ఇక్కడ చూడండి, దీనికి ఉదాహరణ మనకి అభిమన్యుడు. 6వ నెలలో ఆ వినికిడి వచ్చిన తర్వాతే దాన్ని ఏమంటారు, పద్మవ్యూహాన్ని ఛేదించడం నేర్చుకుంటాడు విని. అలాగే తర్వాత మనకి ఇంకా ఎవరమో ఉదాహరణ శివాజీ మహారాజ్ గర్భంలో ఉన్నప్పుడే, జిజియాబాయి గర్భంలో ఉన్నప్పుడే అన్నీ చెప్తే ఆయన విన్నారట. అలాగా ఇక్కడ 6వ నెల వచ్చేసరికి పిల్లలకి వినికిడి పెరుగుతుందమ్మా, ఏదైనా వినగలిగే స్థితి వస్తుంది వాళ్ళకి. వినేటప్పుడు ఏం చెయ్యాలి వీళ్ళు అంటే, తండ్రి తల్లి గురించి సానుకూలంగా మాట్లాడితే వాళ్ళకి ఇష్టం అట. గర్భంలో ఉన్న శిశువుకి తండ్రి తల్లి గురించి ప్రేమగా మాట్లాడితే పిల్లలు చాలా ఇష్టపడతారట. అప్పుడు ఏమవుతుంటే తెలుసా, ఆ పిల్లలు కూడా పుట్టిన తర్వాత తండ్రి అంటే ప్రేమ కలిగి ఉంటారట. ఎందుకంటే తల్లి మీద తండ్రికి ప్రేమ ఉందని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుని పుట్టిన తర్వాత శిశువు తండ్రితో కూడా ప్రేమగా ఉంటారట. అంటే అక్కడ తండ్రి కూడా మాట్లాడాలట పిల్లలతో. గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఒక్కతే కాదు, తల్లి ఒక్కతే అన్నీ చేయడం కాదు, తండ్రి కూడా బిడ్డలతో దాన్ని ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, పలకరిస్తూ ఉండాలి. ఇలా పలకరిస్తూ ఉండడం వల్ల తండ్రి మీద కూడా పిల్లలకి ప్రేమ కలుగుతుంది. ఇక 6వ నెల వచ్చేసరికి వినికిడి వస్తుంది కదమ్మా పిల్లలకి. ఈ వినికిడి వచ్చినప్పుడు చక్కటి స్తోత్రాలు పెట్టి వినిపించండి, లేదా మీరు చదవండి పైకి, వాళ్ళు వింటారు. తల్లి శిశువుతో మాట్లాడడం ప్రారంభించాలి ఇక్కడి నుంచి. ముఖ్యంగా ఏం చెప్పాలి తెలుసా, నువ్వు చాలా ధైర్యవంతుడివి అని చెప్పాలట తల్లి. ఇది ఎవ్వరూ మర్చిపోవద్దు. గర్భంలో ఉన్న నువ్వు వింటే మీ నాన్నలాగా, మీ నాన్నమిలాగా, మీ అమ్మమిలాగా ఇవి కాదు చెప్పాల్సింది. నువ్వు చాలా ధైర్యవంతుడివి, నువ్వు దేన్నైనా ఎదుర్కొనేటటువంటి శక్తిని కలిగి ఉన్నవాడివి, నువ్వు చాలా తెలివైన వాడివి. ఇవన్నీ సానుకూలమైనటువంటి మాటలు తల్లి తండ్రి ఇద్దరు చెప్పుకుంటూ రావాలి. ముఖ్యంగా తల్లి ఎక్కువ చెప్పాలి, ఎందుకంటే తనలోనే ఉంటాడు కదా శిశువు, చెప్తూనే ఉండాలి. అంటే ఆ సెల్ఫ్ టాక్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఈ విధంగా ఆలోచన కూడా ఉండాలి, మాట ఉండాలి. అట్లాగే చక్కటి స్తోత్రాలు కానీ, రామాయణ భారతాలు కానీ, భారతం కదా రామాయణం కానీ, భాగవతం కానీ చదివి వినిపించడం. ముఖ్యంగా ఒక భజన, ఓంకారం, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారమ్మ వాళ్ళు. వినికిడి వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, సంగీతానికి దేన్నైనా హీల్ చేసేటటువంటి శక్తి ఉంటుంది కదా. అలాగే గర్భస్థ శిశువుకి సంగీతం వినిపించడం ఒక అలవాటు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏమవుతుంది అంటే, ఏదైనా ఎటువంటి హెచ్చు తగ్గులు ఉన్నా కూడా ఈ సంగీతం ద్వారా కూడా క్యూర్ అవుతాయి. అలాగే గర్భస్థ శిశువు చక్కటి ఆరోగ్యంగా పెరగడానికి, తల్లికి సుఖప్రసవం జరగడానికి, చక్కటి ఆరోగ్యవంతమైన శిశువు రావడానికి చక్కగా 1వ నెల నుంచి డెలివరీ అయ్యే వరకు రామాయణంలోని బాలకాండలో 18వ సర్గ చదువుకోవాలి. చదవడం రాదు మీకు గూగుల్లో కొట్టండి, వినొచ్చు చక్కగా. యూట్యూబ్లో వస్తుంది. చక్కటి ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుంది, ఎటువంటి డౌట్ లేదు. బాగా వినండి. ఇప్పుడు ఇంకా 6వ నెల వచ్చేసరికి వాళ్ళకు కూడా వినే ఇది వస్తుంది కదా. ఒక స్తోత్రాన్ని మీరు అలవాటు చేయడం ద్వారా బయటకు వచ్చినప్పుడు బాగా ఏడ్చారనుకోండి, ఈ స్తోత్రాన్ని వినిపించడం ద్వారా వాళ్ళు కామ్ అయిపోతారు. అయితే అమ్మ, ఇక్కడ కొంతమందికి నాకు మగపిల్లాడే పుట్టాలి, లేకపోతే నాకు ఆడపిల్లనే పుట్టాలి అన్న కోరిక ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి ఏదన్నా ఇలా వినటం వల్ల వాళ్ళు అనుకునే బిడ్డే ప్రసవించే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇది చాలా తప్పమ్మా. గర్భస్థ శిశువు యొక్క లింగధారణ చేయడానికి మనం ఎవరు? మనకి భగవంతుడు ఏది ప్రసాదిస్తే అదే ప్రసాదంగా పుచ్చుకోవాలి, కానీ అదే కావాలి ఇదే కావాలనుకోవడం చాలా తప్పు.
భగవంతుడు ఏదిస్తే దాన్ని ప్రసాదం కింద భావించి అది ఆరోగ్యవంతంగా తెలివైన సంతానం కలగాలని ఆలోచించండి తప్ప వీళ్ళే కావాలి వాళ్ళే కావాలనుకోవడం తప్పు. మన రాతలో మన యోగ్యతలో ఏ సంతానం ఉంటే వారే వస్తారు. నాకు ఇద్దరు అమ్మాయిలే, నాకు అబ్బాయి కావాలంటే వస్తాడా? రాడుగా. అందుకని భగవంతుడు ఏది ప్రసాదిస్తే దాన్ని ప్రసాదంగా స్వీకరించి ఆరోగ్యవంతమైన తెలివైన సంతానం కలగాలని చూడండి. చెప్పానుగా ముఖ్యమైన స్తోత్రాలు గర్భరక్షాంబికా స్తోత్రము, నవనాగ స్తోత్రము, అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి రామాయణంలో బాలకాండలోని 18వ సర్గ, లలితా సహస్రనామ పారాయణము, అలాగే భజనలు, చక్కటి పుస్తక పఠనం. ఈ పుస్తక పఠనం ద్వారా తెలియని పిల్లలు పుడతారు. పుస్తకం చదివే అలవాటు తల్లికి ఉంటే చక్కగా బోర్డు పుస్తకాలు ఉన్నాయమ్మా. ఈ గర్భ సంస్కారం అనే దాని మీద బోర్డు పుస్తకాలు ఉన్నాయి. ఏం చదవచ్చు, తల్లి ఎటువంటి ఆహారం తీసుకోవచ్చు, బిడ్డతో ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పుస్తకాల్లో లభిస్తాయి. ఎలాంటివి వినొచ్చు అవన్నీ కూడా చక్కగా రీసెర్చ్ చేసుకోండి. శంకరాచార్యుల గురించి తెలియజేయండి పిల్లలకి. చక్కగా పైకి చదవండి, వింటారుగా. 6వ నెల వచ్చిన దగ్గర నుంచి ఒక రామానుజాచార్యుల గురించి తెలియజేయండి, ఒక శివాజీ గురించి తెలియజేయండి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలియజేయండి. అంతేగాని ఎంతసేపు అవ్వాయి తోబాయి సినిమా పాటలు కాదు. అయితే ఇప్పుడు మీరు చెప్పేదంతా వింటూ ఉంటే నాకేమనిపిస్తుందంటే దేవుడు ఒక మంచి మట్టి ముద్దుని మనకిస్తాడు, మనమే దాన్ని స్కల్ప్ట్ చేసుకొని చక్కని బొమ్మని తయారు చేసుకునే అవకాశం మన చేతుల్లోనే తల్లిగా ఉంటుంది. ఇవన్నీ అమ్మ ఎక్కువ ధ్వనులు వినడం, దూర ప్రయాణాలు చేయడం, ఆహార నియమాలు లేకపోవడం, ఇవన్నీ కూడా శిశువుని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, తల్లి గర్భాన్ని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా 5వ నెల వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. జుట్టు విరబోసుకోవద్దు, పక్షులు తిరిగే వేళల్లో బయట తిరగద్దు, బయట ఆహారాన్ని భుజించవద్దు, ఈ గ్యాస్ వచ్చేటటువంటి ఆహారాలు, వేడి పుట్టేటటువంటి పదార్థాలు తినవద్దు. మీకు ఏమి తినాలన్నా ఇంట్లో చేసుకోండి, అంతే. ఇంట్లోనే మీ అమ్మనో మీ అత్తగారినో ఎవరో లేదా మీరో ఇంకా అమ్మ కొంతమంది కడుపుతో ఉన్న దగ్గర నుంచి ఇక మంచం దిగరు, చాలా తప్పది. ఈ తల్లులు దిగనివ్వరు, వాళ్ళు దిగరు, చాలా తప్పు. ఖచ్చితంగా 7వ నెల దాకా చాలా బాగా సులువుగా పనులు చేసుకోండి. మొదటి 3 నెలలు 4 నెలలు చాలా జాగ్రత్తగా ఉండండి. బరువు పనులు ఇప్పుడు కూడా బరువు పనులు చేయక్కర్లా, లేవడం మీ పని మీరు చేసుకోండి, మీ పనులు మీరు చేసుకోకండి. మీ పనులు వాళ్ళ పనులు వాళ్ళు కూడా చేసుకోరమ్మా కొంతమంది. అందుకని పైగా ఇంకోటి, అలసటగా ఉండి స్నానం చేయడం మానేస్తారు. స్నానం శుభ్రంగా చక్కగా గోరువెచ్చని నీటితో చక్కగా స్నానం చేసుకోండి, దీపారాధన చేసుకోండి, మంచి స్తోత్రాలు చదువుకోండి, ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు అరగంట ధ్యానం చేసుకోండి, ఒక భగవన్ నామం వినండి, మంచి మాటలు మాట్లాడండి. పిల్లలతో బయట వాళ్ళతో కూడా మంచి మాటలు మాట్లాడండి. సానుకూలమైన వాతావరణాన్ని, సానుకూలమైనటువంటి పరిస్థితిని ఇంట్లో ఉండనివ్వండి. చాలా సమస్యలు ఉంటాయి ఉన్న దాంట్లోనే. ఇక మీకు చెయ్య దాటిపోతుంది అన్నప్పుడు నేను చెప్పానుగా, ప్రతిరోజు అనుకోండి పోని నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండల అనే నామాన్ని చక్కగా 24 గంటలు చేయడం వల్ల ఆ చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడా చాలా కామ్గా మారిపోతాయి. అయితే ఇక్కడ మీరు ఎవరైతే ఆచరించాలో తెలియని వాళ్ళకి చెప్పారు, కానీ ఎవరైతే ఆల్రెడీ దేవుడి ధ్యాసలో ఉంటూ ఉపవాసాలని దేవుడికి దగ్గరగా ఉండేవాళ్ళు కొద్దిగా వాళ్ళ పద్ధతిని మార్చుకొని టైంకి తినాలి అని అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉపవాసం ఉంటే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. మరి ఇలా కడుపుతో ఉండి ఫాస్టింగ్ ఉండడం కానీ, లేకపోతే వాళ్ళు ఏదైతే నిత్య జీవితంలో చేసే ఆచరించే విధి విధానాల నుంచి కొంచెం మార్చుకోవచ్చా? దానివల్ల ఏమన్నా పాపం వస్తుందా? ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. నేను అదే చెప్తానమ్మా, ఉపవాసం అంటే అన్నం మానేయడం అనేది చాలా తప్పు. ఎప్పుడో నేను ఒకసారి చాగంటి వారి ప్రవచనంలోనే ఎక్కడో విన్నాను, పోయిన జన్మలో దారిద్ర్యం అనుభవిస్తే ఈ జన్మలో అన్నం మానేస్తామంట. ఉపవాసం అంటే అన్నం మానేయడం కాదు, ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా నివసించడము. గర్భిణీ స్త్రీ ఉపవాసం ఎందుకు ఉండాలి? ఆహారం ఎక్కువ సార్లు తీసుకోవాలి, బిడ్డకి సరైనటువంటి పోషణ అందాలి కదా. ఉపవాసాలు చేస్తే ఎలాగా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవడం ఉపవాసాల ద్వారా. ఉపవాసాలు ఏమీ అవసరం లేదు, సాత్వికమైన ఆహారమే ఉపవాసం.
సాత్వికమైన ఆహారం తీసుకుంటే భగవంతుడితో ఎక్కువసేపు మనం మాట్లాడుకోగలం, ఎక్కువసేపు కొన్ని స్తోత్రాలు చదువుకోగలం. ఎట్టి పరిస్థితుల్లో ఉపవాసాలు చేయకండి. చక్కటి బలమైనటువంటి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని భుజించండి. ఉపవాసము అంటే భగవంతుడికి 24 గంటలు దగ్గరగా ఉండండి. కల్లో కూడా భగవంతుడి గురించి ఆలోచించండి. ముఖ్యంగా సంతానానికి రక్ష సుబ్రహ్మణ్యేశ్వరుడు. అలాగే షష్ఠీదేవి, మనసాదేవి, షష్ఠీదేవి కవచాన్ని చదువుకోవడం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర అష్టకాలు చదువుకోవడం, గర్భరక్షాంబికా స్తోత్రం, అలాగే భగవత్ చింతనలోనే ఉండండి. వేరే పనే వద్దు, వేరే ఆలోచనే వద్దు. చక్కటి సంతానం కలగడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. అయితే అమ్మ, మనం ఒక ఫుల్ వీడియో కూడా కంప్లీట్గా ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చివరిగా నా ప్రశ్న ఏంటంటే కనుక, పితృ కార్యక్రమాలు కానీ లేకపోతే కనుక శివరాత్రి కానీ ఇలాంటి ముఖ్యమైన పండుగలు కానీ ఇలాంటివి సందర్భాలు వస్తూ ఉంటాయి. మరి అలాంటి టైంలో ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉంటారో ఆ గర్భంతో ఉన్న స్త్రీ ఖచ్చితంగా 12 వరకు 1 గంట వరకు ఆ కార్యక్రమం అయిపోయే వరకు, లేకపోతే శివరాత్రి రోజున సాయంత్రం వరకు తినకుండా ఉంటూ ఉంటారు వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారం. మళ్ళీ అలాంటి సందర్భంలో ఏం చేయాలి అని అంటారు? ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆబ్దికం జరుగుతోంది, పాలు పళ్ళు తీసుకోండి. పాలు పళ్ళకి ఎటువంటి దోషం ఉండదు. పాలు పళ్ళు తీసుకోండి. అందులో అమ్మ గర్భిణీ స్త్రీకి ఏం నియమాలు ఉండవు, ఆహారం మానే నియమాలు ఉండవు. మీరు చెప్పినట్టు బ్రాహ్మణ భోజనం అయితే కానీ భుజించకూడదు ఇంటి కోడలు కాబట్టి పాలు పళ్ళు తీసుకోండి. శివరాత్రి ఉపవాసం కూడదు, గర్భిణికి జాగారం కూడదు. అసలు గర్భిణీ స్త్రీకి ఎటువంటి దోషం ఉండదమ్మా ఇవి చేయకపోవడం వల్ల. చెప్తే కాస్త వినండి. స్నానాలు కానీ ఇలాంటి ఉపవాసాలు కానీ గర్భిణీ చేయాలని ఎక్కడా లేదు. అందుకే 7వ నెల నుంచి దీపారాధన చేయకూడదని ఎందుకంటారు తెలుసా? పాపం అని కాదు, తనకి రెస్ట్ కావాలి కాబట్టి. అంటే తనకి రెస్ట్ కావాలి కాబట్టి 7వ నెల నుంచి పూజ చేయొద్దంటారు తప్ప పూజ చేస్తే ఏదో పాపం వస్తుందని కాదు. ఇది గ్రహించండి. తనకి రెస్ట్గా ఉండాలనే మన ధర్మం కూడా చెప్తోంది. అందుకని ఉపవాసాలు కూడదు. శివరాత్రి అవనండి, 7వ నుండి జాగారాలు కూడదు. చక్కగా భగవన్నామంతో తరించండి అమ్మా. రైట్. చక్కగా బిడ్డ తరిస్తుంది, మీరు తరిస్తారు. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.